ప్రజలే రైట్. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శివపార్వతి గారు, జనసేనకు సంబంధించి కాకినాడ పార్లమెంట్లో అక్కడ జనసేన అభ్యర్థి ఉదయ్ 3400 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇది కొంచెం ఎక్స్పెక్ట్ చేయని విషయమే. అక్కడ నిలబడిన వ్యక్తి చాలా స్ట్రాంగ్. సో ఉదయ్ విషయంలో మీరెంత హ్యాపీగా ఉన్నారు? మేము ఎక్స్పెక్ట్ చేసిందేనండి, ఉదయ్ గారు గెలుస్తారు. ఎందుకంటే 25,000 మందికి ఒక యువకుడు సామాన్య కుటుంబం నుంచి వచ్చి 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆయనకి ఆపోజిట్గా నించున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకు కూడా చాలా సంస్థలు ఉన్నాయి, అన్ని ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి. 3 సార్లు ఓడిపోయారు, ఎప్పుడు నియోజకవర్గాల్లో తిరిగింది లేదు, ప్రజల కష్టాలని తెలుసుకొని వాళ్ళకి చేసింది లేదు. గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఇంకా ఎటు అయిపోతుంది పవర్లో అన్నప్పుడు 2,000 ఎకరాలు అప్పనంగా కాజేసిన వ్యక్తి అని అందరికి తెలుసు. అతి తక్కువ కొటేషన్ తోటి 2,000 ఎకరాలని వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టబెట్టింది ఆయనకి. సో ఆ రకంగా మైనింగ్లో కానీ అన్నిట్లో కానీ తింటున్న అతన్ని ప్రజలు ఎలా గెలిపిస్తారు? 3 సార్లు ఓడిపోయారు, ఈసారి కూడా ఓడిపోతారు హ్యాట్రిక్. ఇంకా ఉదయ్ గారు గెలుస్తారని మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలి జనసేన అని చెప్పి మేము డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు ఇందాక ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధి అంటున్నారు, మహిళల గురించి అంట ఏదేదో చెప్తున్నారు. ఆడవాళ్ళు 33,000 మంది అదృశ్యం అయిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక రివ్యూ రిపోర్ట్ కూడా తీసుకోలేకపోయారు. డీజీపీని, పోలీస్ డిపార్ట్మెంట్ను పెట్టి ఒక రివ్యూ మీటింగ్, కనీస బాధ్యత అది. ఒక ముఖ్యమంత్రిగా మహిళల భద్రత పట్ల తీసుకోవాల్సిన కనీస బాధ్యతను కూడా తీసుకోకుండా గంజాయి మత్తులో యువతల మీద గంటకి 4 రేపులు జరుగుతుంటే కూడా ఆంధ్ర రాష్ట్రం క్రైమ్ నెంబర్ 1 ఉంది ఇప్పుడు మహిళల మీద అత్యాచారాలు. సో ఏ రోజైనా ఒక రేపేగా ఏమవుతుంది అనే మహిళా హోంమంత్రులను పెట్టారు మనకి. సరే, రోజా గారు అంటారు రేపు జరిగితే రాద్ధాంతం చేస్తున్నారు ఏంటని. ఇలాగా కనీసం దొంగతనానికి వచ్చి అలా జరిగిపోయిందండి అని మహిళా హోంమంత్రులు ఉన్నప్పుడు మహిళా భద్రత గురించి ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది, నవ్వు వస్తుంది అసలు. అంటే ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎంత సింపుల్గా తీసేసుకున్నారంటే వాళ్ళు, అంత సింపుల్గా తీసేసుకొని ఇప్పుడేమో మహిళా భద్రతకు మేము పెద్దపేట వేసాము, వాళ్ళని మేము ఎంపవర్ చేసాము, మేము అది ఇచ్చాము ఇది ఇచ్చాము, ఏదో ఇళ్ల స్థలాలు అంటే అంతా బోగస్ అండి. నేను పిఠాపురంలో 6 విలేజ్లు తిరిగాను. పొన్నాడ గ్రామంకి జస్ట్ ఒక దళిత వాడకి వెళ్తే అక్కడ వచ్చిన కంప్లైంట్స్ ఏంటయ్యా అంటే మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. దాదాపు 100 మంది చెప్పారు. అక్కడ ఉన్నది 400 ఇళ్ళు, అందులో 100 మంది మాకు ఇళ్ల స్థలాలు రాలేదండి, మేము చాలా నిరుపేదలం, మాకు ఇవ్వలేదని. మరి ఎవరికి ఇచ్చారు వీళ్ళు ఇళ్ళు? ఒక విలేజ్లో ఒక 500 ఇళ్ళు ఉన్న దగ్గరికి వెళ్తేనే 100 మంది చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చెప్తారు మాకు ఇళ్ళు లేవని? ఎవరికి ఇచ్చారు వీళ్ళు ఇళ్ళు? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులకు ఇచ్చుకున్నారా, నాయకులకు ఇచ్చుకున్నారా, కార్యకర్తలకు ఇచ్చుకున్నారా? ప్రజా డబ్బును మీరు దోచేసి మీరు ఎంపవర్ అయ్యారు. ఎవరిని ప్రజలను ఏం బాగు చేయాలా? మీరు మీ ఎమ్మెల్యేలు తిన్నారు, మీ ఎంపీలు తిన్నారు, మీ కార్యకర్తలు తిన్నారు, మీ నాయకులు తిన్నారు తప్పితే ఎవరికి సామాన్యులకి చెందాల్సిన వాళ్ళకి ఇళ్ళు చెందలేదు. అది నిజం. అదో పెద్ద బోగస్ పథకం ఆ ఇళ్ల స్థలాలు అనేది. రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేసి వీళ్ళు ఏం చేశారనేది అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఇప్పుడు చేశారో పరిపాలన, వీళ్ళ పరిపాలన విధానాన్ని ఎండగడతారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మాత్రం వీళ్ళు ఎదుర్కొని తీరాల్సి వస్తుంది. రైట్ అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్